నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మనోజ్. టుడే ది ఫస్ట్ ఎడిషన్లో మన గెస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు ఉన్నారు. రామ్మోహన్ రావు గారు, గుడ్ మార్నింగ్. నమస్తే. గుడ్ మార్నింగ్ మనోజ్. ముందుగా ఈనాడు తెలంగాణ చూద్దాం. సిటీ బస్సులు అదనపు ఛార్జీలు మొదటి 3 స్టేజీలకు ₹5, ఆ పైన ₹10 రేపటి నుంచి అమల్లోకి తెలంగాణ ఆర్టీసీ గవర్నమెంట్ తీసుకురానుంది. గ్రేటర్ హైదరాబాద్లో నడిచే అన్ని రకాల సిటీ బస్సుల్లో కూడా ఈ అదనపు ఛార్జీలు రేపటి నుంచి అమల్లోకి రానున్నాయంటూ కూడా తెలంగాణ ఆర్టీసీ చెప్తుంది. మెట్రో ఎక్స్ప్రెస్ అలాగే ఎలక్ట్రిక్ బస్సులు, ఆర్డినరీ ఎక్స్ప్రెస్లలో మొదటి 3 స్టేజీలకు ₹5, తర్వాత 4వ స్టేజ్ నుంచి ₹10 వసూలు చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. అలాగే మెట్రో డీలక్స్, ఎలక్ట్రిక్ మెట్రో, ఏసీ సర్వీసులు మొదటి స్టేజ్కి ₹5, రెండో స్టేజ్ నుంచి చివరి దాకా ₹10 అదనపు ఛార్జీలను విధిస్తున్నట్లు కూడా రేపటి రోజున అంటే 6వ తేదీ నుంచి ఇవి అమల్లోకి వస్తాయని ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి 25 డిపోల్లో కూడా ఇది రేపటి నుంచి అక్టోబర్ 6 నుంచి అమల్లోకి వస్తుందంటూ కూడా తెలంగాణ ఆర్టీసీ గవర్నమెంట్ చెప్తుంది. ఏం చెప్తారు ఈ వార్త గురించి? మనోజ్, మీకు అట్లాగే బీఆర్కే న్యూస్ ప్రేక్షకులు నమస్కారం, శుభోదయం. ఉదయాన్నే హైక్ అండ్ మన బస్ ఛార్జీలు పెరిగిన అంశం మీద మనం మాట్లాడుకుంటున్నాం. నిజంగా ఒక చేత్తో ఇచ్చి ఇంకో చేత్తో తీసుకోవడం అంటే ఇదే అంటారు. మహిళలకి ఉచిత ప్రయాణం, పురుషుల మీద డబుల్ భారం, అదనపు భారం, అంతే కదా. ఇక్కడ ఎప్పుడు కూడా ఉచితాలను నమ్మొద్దు అని ఎప్పుడు నేను చెప్తున్నది ఏంటంటే, ఒక రంగా ఉచితాలు ఇస్తున్నట్టు నటిస్తున్న ప్రభుత్వాలు ఏదైనా ఇది ఒకటే కాదు, చాలా సంక్షేమ పథకాలు కొన్ని అవసరమే. వృద్ధులకు, వికలాంగులకు, మైతంతులకు వాళ్ళకి ఇచ్చేది దాని అనుచిత ఉచితాలు అనలే. కానీ మహిళలకు ₹2,500 ఇస్తా అని, స్కూటీ ఇస్తా అని, ఇట్లాగే ఉచిత ప్రయాణం ఎవరు అడగక ముందే మేము ఇస్తామని కర్ణాటక నుంచి మొదలైన జబ్బు కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఆఖరికి ఢిల్లీకి వాకింది. ఇప్పుడు ఢిల్లీలో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఉచిత బస్సు ఇవ్వాలంటే ఎట్లా చేయాలని చెప్పి ఇంకా ఉచిత బస్సు పేరు మీద మహిళలకు ఇచ్చి ఇవాళ పురుషుల మీద డబ్బులు భారం వేస్తున్నారు. నిజంగా చెప్పాలంటే ఉచిత బస్సు ప్రయాణం లేకపోతే ఈ రేట్లతో నడపవచ్చు. చాలా వరకు ఆర్టీసీకి 2 రకాల నష్టాలు వస్తాయి. ఒకటి నిర్వహణ లోపం, రెండోది ఏంటంటే మనకు సిటీ బస్సుల్లో గ్రామీణ ప్రాంతాలు 2 చోట్ల నష్టం వస్తాయి. దూర ప్రాంతాలకు వెళ్లే బస్సులు ఎక్కడ కూడా ఎక్స్ప్రెస్ బస్సులు ఎక్కడ నష్టపోతారు అంటే వాటికి అదనపు ఆదాయం వస్తుంది. కానీ అక్కడ సంపాదిస్తున్నది ఇక్కడ ఎక్కడ పోగొట్టుకుంటుంది? సిటీ బస్సుల్లో ఒకటి. రెండోది మనకు గ్రామీణ ప్రాంతాలకు పల్లె వెలుగు బస్సులు వస్తాయి కదా, అక్కడ కూడా పోగొట్టుకుంటుంది. ఎందుకంటే అక్కడ ఆటోలు ఉంటాయి, ఇంటి ముందర ఆపంటే ఆపుతారు. ఇప్పటికీ ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు తీరు చాలా మారింది. ఒకనాడు ఉన్నట్టు కాదు. సర్కారు బస్సు ఎక్కడ పడితే అక్కడ ఆపుతారా అనే పరిస్థితి నుంచి ఇవాళ సంతలో మార్కెట్లో చేపలమ్మే రకంగా ఈ మాట అంటున్నాను నేను. అంటే అలాంటి దగ్గర పోతుంది బస్సు, రండి 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 అని పిలిచే పరిస్థితి వచ్చింది. కానీ ఈ మధ్యన ఆక్యుపెన్సీ రేట్ పెరిగింది. మహిళల ఉచిత ప్రయాణం వల్ల కొంచెం ఆక్యుపెన్సీ రేట్ పెరిగింది. దానికి తగ్గట్టు బస్సులు పెంచలే కదా. ఇప్పుడు ఏమవుద్దంటే, ఇప్పుడు బస్సులు పెంచలేదు, రేటు పెరిగింది. ప్రత్యామ్నాయ మార్గాలు పురుషులు చూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది కదా. ఇప్పుడు ఏ బస్సు చూడండి, అంటే గతంలో మొట్టమొదటితో ఇబ్బంది లేదు. మొట్టమొదటిలో అయితే యాత్రలు చేశారు, కొత్త మోజు. బస్సు ఫ్రీ అయినంత మాత్రాన అక్కడ ఎవడు మనకు సరుకులు ఫ్రీ ఇవ్వడు, లేకుంటే రూములు ఫ్రీ ఇవ్వడు దేవాలయాలు కట్టడి పోయినప్పుడు. కనుక ఆ ఖర్చు భరించిండ్రు. మొదటి సంవత్సరం అంతా ఎంజాయ్ చేశారు మహిళలు. ఇప్పుడు అట్లా కాదు. ఎట్టి పరిస్థితులలో ఉచిత బస్సు ఉన్నంత మాత్రాన ఆ 50-100 బస్ ఛార్జీ తప్పే కానీ అక్కడికి పోతే మన సౌకర్యాలు మనం చూసుకోవాలి, మన తిండి మన తిప్పలు మనం చూసుకోవాలి కదా అని కొంత తగ్గింది. కానీ ఇప్పటికి కూడా సిటీ బస్సులలో ఆ రష్ అట్లా కొనసాగుతుంది. మహిళలకు ప్రత్యేక బస్సులు ఉండేవి గతంలో, చాలా తగ్గించారు. మహిళలకు ప్రత్యేక బస్సులు వేసి సిటీ బస్సులు అది ఫ్రీ అంటే అయిపోయింది. ఒకవేళ నిజంగానే అట్లుంటే విద్యార్థులకు ఎట్లా ప్రైవేట్ బస్సులు వేసారు, మహిళలకు కూడా ప్రైవేట్ బస్సులు వేసి మిగతా దానిలో ఎవరైనా ఎక్కొచ్చు కానీ టికెట్ తీసుకోవాలి అన్నారు అనుకోండి, అప్పుడు వేరుగా ఉంటుండే. కనీసం అన్ని బస్సుల్లో చాలా మెట్రో మన ఎక్స్ప్రెస్ వరకు కింది స్థాయిలో అన్ని బస్సులకు ఫ్రీ ఇచ్చేసి వాళ్ళు మళ్ళీ పెంచుతున్నారు. మొదటి 2 స్టేజీలకు ₹5 అంటున్నారు, స్టేజీకి ఏమో ₹10 అంటున్నారు. ఇంకా క్లారిటీ రావాల్సినది. మొదటి 3 స్టేజీలకు నిన్న వచ్చింది వార్త. మొదటి నవంబర్ 6 అన్నారు, తర్వాత ఇప్పుడు అక్టోబర్ 6 అంటున్నారు. అంటే సోషల్ మీడియాలో రకరకాల డేట్ ప్రకటించాలి కానీ మనకు మెయిన్ మీడియా చెప్పేది రేపటి నుంచి అమలు జరుగుతున్నాయి. అంటే ఈ దెబ్బ పడ్డను మొదటి నుంచి ఊహించింటే సిటీ బస్సు ప్రయాణం సులభతరం చేయాలంటే 2 మార్గాలు. ఒకటేమో మన రష్ను బట్టి బస్సుల సంఖ్య పెంచాలి. దాంతోపాటు పీక్ అవర్స్ లో ఎక్కువ బస్సులు వేసి మిగతా చోట్లప్పుడు ఏం చేయాలంటే వేరే జిల్లాలకు దానికి ఆ టైం నడపాలి. దగ్గర ప్రాంతాలను నడిపితే అప్పుడు ఖాళీ బస్సు పోకుండా ఉంటాయి. అవసరమైనప్పుడు మన రష్ ఉన్నప్పుడు మంచి పీక్ అవర్స్ లో బస్సు నడిపే అవకాశం ఉంటుంది. ఇప్పటికీ ఆ ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయాలంటే సీటు దొరికే తర్వాత సంగతి, కానీ ఆ వచ్చేటప్పుడు నిలబడే స్థలం కూడా ఉంటలేదని పురుషులు వాపోతున్నారు. కనుక డబ్బులు పెట్టేవాడికి ఏమో శిక్ష, డబ్బులు పెట్టిన వాళ్ళకి ఇట్లా అవమాన పాలన కూడా అవుతున్నారు. మహిళలు చాలా మంది
పురుషులు లేకుంటే ఇతరత్ర వాళ్ళు కండక్టర్లు డ్రైవర్లు కూడా ఫ్రీ బస్సే కదా అడ్జస్ట్ చేసుకొని పో అని చెప్పి కూడా అవమానం చేసిన సందర్భాలు ఉన్నాయి. కనుక ఇట్లాంటివన్నీ కాకుండా ఉండాలంటే అనుచిత ఉచితాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఒక వంక ఇచ్చి ఒక వంక తీసుకోవడం అంటే ఇది సరైనది కాదు. మొత్తం మీద పెరిగే తప్పదు. కానీ అంత సున్నితత్వం కూడా పోయింది. మన గతంలో ఒక పైసా కిలోమీటర్కి ఒక పైసా వేస్తే మాజీ ముఖ్యమంత్రి కీర్తిశేషుడు మన చెన్నారెడ్డి గారితో కలిసి నేను ఒక రోజంతా మేము జూబ్లీ బస్ స్టేషన్ సికింద్రాబాద్ లో జూబ్లీ బస్ స్టేషన్ ముందు మేము ధర్నా చేసినాం. ఆ ప్రజలు కూడా కలిసి వచ్చింది. వేలాది మంది ప్రజలు ఆ బస్సులకు అడ్డం పడుతున్నారు. ఇప్పుడు ఆ సున్నితత్వం పోయింది. రూపాయి పెరిగితేంది 10 రూపాయలు పెరిగితేంది అనే పరిస్థితి తయారైంది. దానికి కారణం కూడా ప్రజల స్థితిగతులు పెరగడం కాదు, సామాజిక స్పృహ నశిస్తున్నట్టున్నాడు. ఒక ఉద్యమం చేయడానికి 10 మంది రావాలంటే వాళ్ళకి కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఎవరికి వారే ఏమన్నా తీరే వాళ్ళ ఆధునిక ప్రపంచంలో గడియ తీరిక లేకుండా యాంత్రిక జీవితంలో నిజంగా పోరాడాల్సిన ప్రభుత్వాలతో కానీ సమాజంలో మూఢాచారాల మీద కానీ పోరాడాల్సిన ఏదైతే జీల్ పోతుందని నేను అంటున్నాను. ఇది సమాజానికి చాలా నష్టం. రేపు ఏం జరిగినా కూడా ఎవరు పట్టించుకునే పరిస్థితి ఉండదు. మన దాకా వస్తే అప్పుడు చుట్టూ చూస్తే ఎవరు మిగలరు. అసలు జర్మనీ సామెత ఉంది, అలానా యువకుల కోసం వచ్చినప్పుడు నేను గాంధీ అనుకున్నారట, తర్వాత వరుసగా అందరి కోసం వచ్చినప్పుడు నేను గాంధీ అనుకొని తన కోసం వచ్చినప్పుడు చుట్టూ చూస్తే ఎవరు మిగిలేదట. ఇప్పుడు సామాజిక ఉద్యమాలలో యువత కానీ మనకు మహిళలు కానీ పాల్గొనకపోవడానికి కారణం రేపు పొద్దున దీనికి రెపర్కేషన్స్, దీని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఏదైనా సరే సామాజిక పరిణామాల పట్ల స్పందించే మానవ హృదయం ఉంటే అది యాంత్రికంగా అవుతుంది, బండరాయి కంటే అధ్వానం. కనుక దీని మీద కనీసం స్టేట్మెంట్ కూడా ఇంతవరకు రాయవరం. ప్రతిపక్షాలు ఎట్లాగంటే ప్రజల నుంచి కూడా రావాలి, మహిళలకు సరైన సౌకర్యాలు కల్పించాలి. ఉచిత బస్సు తీసేసే పరిస్థితి లేదు ఇప్పుడు, కానీ మహిళలకు ప్రత్యేక బస్సులు వేసి ఆ ఉచిత బస్సులో ఉన్న ఆ రష్ను మామూలుగా రోజువారీ ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా చూస్తే మంచిది. రేట్లు పెంచినా సరే సౌకర్యాలు ఇవ్వమని కోరుతున్నాను ఇప్పుడైతే. ఇక ఈనాడు తెలంగాణ టాప్ క్లిప్పింగ్ చూద్దాం. మరో ఐటెం హైలైట్ అవుతుంది. శ్రమయేవ పూజ్యతే, 60,000 కోట్లతో 1000 కేంద్రాలను ఆధునీకరిస్తున్నాం. పీఎం సేతు ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ వెల్లడించారు. మోదీ చేతుల మీదుగా అవార్డులు అందుకుంటున్న తెలుగు అమ్మాయిలు, ఈ వార్త కూడా ప్రధానంగా హైలైట్ అవుతుంది. మనం చూస్తున్నాం దాదాపు దేశవ్యాప్తంగా 60,000 కోట్లతో పీఎం సేతు అనే పథకాన్ని ప్రధాని మోదీ ప్రకటించారు. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 1000 ఐటీఐలను ఆధునీకరిస్తున్నారు. దీంతోపాటు 400 నవోదయ స్కూల్స్, అలాగే 200 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలు, 1200 వృత్తి విద్య నైపుణ్య ప్రయోగశాలలు ఏర్పాటు చేస్తున్నామంటూ కూడా ప్రధాని మోదీ చెప్పుకొస్తున్నారు. ప్రధాని మోదీ నుంచి అవార్డు అందుకుంటున్న తెలంగాణ యువతి తాళ్ళూరి పల్లవి అనేది టాప్ హెడ్లైన్లో చూస్తున్నాం. ఎలా చూడొచ్చు రామ్మోహన్ రావు గారు, దేశవ్యాప్తంగా 1000 పిఎం సేతుకు సంబంధించినటువంటి ఐటీఐ కాలేజీలని తీసుకొస్తున్నాం, 60,000 కోట్లతో దీన్ని అమలు చేస్తున్నామంటూ కూడా, అలాగే ఏకలవ్య పాఠశాలలు కానీ నవోదయ పాఠశాలలు కూడా తీసుకొస్తున్నామని మోదీ చెప్తున్నారు. ఏం చెప్తారు ఈ వార్త గురించి? చాలా మంచిది, శుభసూచకం అంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు మన దేశం యువ భారతం అనేది నవభారతాన్ని నిర్మించాలి. ప్రపంచంలో ఎక్కడ లేనంత యువత మన దగ్గర ఉంది. రెండోది కూడా మధ్యతరగతి కూడా బాగా పెరిగింది. ఈ రెండింటిని ఆసరా చేసుకుంటే నైపుణ్య అభివృద్ధి జరగాల్సి ఉన్నది. చూస్తున్నాం కదా, ఉద్యోగాలు చాలా ఉన్నాయి, కానీ దానికి నైపుణ్యం లేకుండా వాళ్ళు ఎంపిక కావడం లేదు. అందుకని ముఖ్యంగా ఐటీఐలు చాలా వరకు అవసరం ఉంది, కానీ అది పెట్టడం పిఎం సేతు కింద మంచిది అంటున్నాను. సరే, ఎన్నికల వేళ బీహార్ ఎన్నికలు వస్తున్నాయి కనుక దేశవ్యాప్తంగా కూడా కోడే ఉండదు, కానీ కోడి రాకముందే కోడి కుయ్యాలని చెప్తే దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. మంచిదే. ఎప్పుడైనా రాజకీయ పార్టీలు సన్యాసుల మఠాలు కావు కదా. ఏదైనా సరే మంచి పథకం బీహార్కే పరిమితం కాదు కదా, మొత్తం దేశమంతా అమలవుతుంది కనుక ఇలా 3 ఉన్నాయి. ఒకటి ఏకలవ్య పాఠశాలలు, ఇవన్నీ గిరిజన ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తారు. గిరిజనులలో చదువుకు దూరమై ఎంతో మంది తమ వృత్తులు కొనసాగిస్తున్నారు, కానీ నైపుణ్యం ఉండదు. కనుక అట్లాంటి వాళ్లకు ఏకలవ్య పాఠశాలల్లో కింది స్థాయి నుంచి మనకు కనీసం ఇంటర్మీడియట్ స్థాయి వరకు వాళ్ళకు బేసిక్ లైన్ ఏర్పడే అవకాశం ఉంటుంది. ఏకలవ్య పాఠశాలలు మంచి పడుతున్నాం. నవోదయ పాఠశాల అది ఇంటర్మీడియట్ దాకా ఉంటాయి, 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు 7 ఏళ్ళు. ఆ విద్య కూడా మంచిది అంటున్నాను. గతంలో మన నవోదయ పాఠశాలలు ఉన్నాయో పివి నరసింహారావు గారు ఆలోచన, ఆనాడు మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు వారు పెట్టారు. ఆనాడు చాలా విమర్శలు ఎదుర్కొన్నారు. అంటే కొందరికే మంచి విద్యన మిగతా వాళ్ళకు ఉండొద్దా, కానీ ఏమైంది, ప్రతి జిల్లాకు నవోదయ పాఠశాల పెట్టడం వల్ల ప్రతి బ్యాచ్ కు 80 మంది విద్యార్థులు జిల్లా వ్యాప్తంగా ఎంపికవుతారు. అది ప్రభుత్వ స్కూల్లో ఉంది. ప్రభుత్వ స్కూల్లో చదివిన వారికి మాత్రమే 5వ తరగతి వరకు ప్రభుత్వ స్కూల్లో చదివిన వారికి మాత్రమే ప్రవేశం. అంటే ప్రైవేట్ అక్కడ పోటీ లేదు.
కనుక అట్లాంటిది ఇవాళ ప్రభుత్వ స్కూళ్ళని డెవలప్ చేయడానికి కూడా నవోదయ పాఠశాలలు పనికొచ్చినాయి. నవోదయాలు చదివిన వాళ్ళు చాలా మంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు, చాలా మంది ఇతరత్ర ఇంజనీర్లు, మంచి నాణ్యమైన సరుకు బయటకు వచ్చింది. ఇంటర్మీడియట్ వరకు అంటే 10+2 కలిపే, అది మనకు మామూలుగా సాంప్రదాయ విద్యా విధానం కాకుండా. అటువంటిది ఇప్పుడు మరి నవోదయ స్కూల్ పెంచుతామంటున్నారు. దీనిలో నేను ఆశపడుతున్నా ఏంటంటే ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ 2 జిల్లాల సంఖ్య పెరిగింది. మరి 33 జిల్లాలు తెలంగాణలో, 26 జిల్లాలు ఆంధ్రప్రదేశ్లో ఏర్పడ్డాయి. 10 స్థానంలో 33 తెలంగాణలో, అది 13 స్థానంలో 26, అంటే జిల్లాలు 2 అయినాయి. కనుక అట్లా చూసుకుంటే మరి అక్కడ మిగతా నవోదయాలు, అక్కడ 13 నవోదయాలు కొత్తగా ఆంధ్రప్రదేశ్లో కావాల్సి ఉన్నాయి. తెలంగాణలో మరి 33లో 12 మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు ఆ 12 బాగా మిగతావి రావాల్సి ఉన్నది. అందుకనే నవోదయ స్కూల్స్ వస్తాయా అని ఆశపడుతున్నాను. అంటే కేంద్రీయ విద్యాలయాలు కూడా 4 వచ్చినాయని కిషన్ రెడ్డి గారు ప్రకటించారు మొన్న. అది ఈ పిఎం సేత్ కింద వస్తాయి అంటున్నారు. మంచిది అంటున్నాను. మొత్తం మీద నైపుణ్యాభివృద్ధికి ఐటీఐలు బాగా పనిచేస్తాయి. ఏదో ఒక నైపుణ్యం, ఎలక్ట్రీషియన్, ఫిట్టరో, వెల్డరో ఏదో ఒకటి తయారవుతారు. దానివల్ల రోజువారీ వృత్తులు, అంటే రోజువారీ సమాజానికి అవసరమైన వృత్తులు చేయడానికి వీలు ఉంటుంది. ఇప్పుడు ఎలక్ట్రీషియన్ల కొరత బాగున్నది. మనకు ఇల్లు కట్టుకునే వాళ్ళు ఎక్కువైనప్పుడు ఎలక్ట్రీషియన్ టైం కూడా కష్టం అవుతుంది. అట్లా చాలా మంది ఈ కొత్తగా ఈ స్కిల్స్ తో బయటకు వస్తే సమాజానికి రోజువారీ అవసరమైన స్కిల్స్ లభ్యమవుతాయి. వీటి వల్ల యువతకు ఉపాధి దొరుకుతుంది. గ్రామీణ ప్రాంతంలో వాళ్ళ ఊళ్ళో వాళ్ళు ఉండి కూడా చేసుకోవచ్చు, చిన్న పట్టణాలకు వెళ్ళి చేసుకోవచ్చు. ఇది మంచి పథకం అంటున్నాను. రైట్. నెక్స్ట్ ఈనాడు ఆంధ్రప్రదేశ్కి వెళ్దాం. ఆటో డ్రైవర్లకు ప్రత్యేక యాప్ ఉబేర్, ర్యాపిడో మాదిరిగా నేరుగా బుకింగ్ వచ్చేలా చూస్తాం, వారికి సంక్షేమ బోర్డు కూడా ఏర్పాటు చేస్తామంటూ కూడా విజయవాడలో నిన్న ప్రారంభోత్సవంలో సీఎం చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. జరిమానాల భారం తగ్గిస్తాం, ఆటో డ్రైవర్ల సేవలో పథకం ప్రారంభోత్సవంలో సీఎం చంద్రబాబు నాయుడు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్, అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీనికి సంబంధించినటువంటి వార్తను చూస్తున్నాం. 2.9 లక్షల మంది డ్రైవర్ల ఖాతాల్లోకి దాదాపు 436 కోట్ల రూపాయలను కూడా జమ చేశారు. ఈ వార్త ప్రధానంగా హైలైట్ అవుతుంది. నిన్న విజయవాడ వేదికగా సూపర్ 6 హామీల్లో మరో పథకాన్ని సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఆటో డ్రైవర్ల సేవలో అనే పథకాన్ని ఉబేర్, ర్యాపిడో, ట్యాక్సీ డ్రైవర్లకు ఏటా 15,000 రూపాయలు కూటమి ప్రభుత్వం అందిస్తుందంటూ కూడా సీఎం చంద్రబాబు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. ఈ వార్తకు సంబంధించి ఏం చెప్తారు? మంచిదే, కానీ ఒక పథకం ప్రారంభించడం వల్ల ఇంకో పథకానికి ఇంకొక దారి తీయాల్సి వచ్చింది. అంటే ప్రజాధనం ఉచిత బస్సు గురించి ఇంతకుముందే మాట్లాడుకున్నాం. మనం తెలంగాణలో ఏం జరిగిందో రేటు పెంచడం జరిగింది. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్లో కూడా మన 15th ఆగస్టు నుంచి ఉచిత బస్సు ప్రయాణం మొదలుపెట్టారు. ఆటోమేటిక్గా ఆటో డ్రైవర్లు గొడవ పెట్టారు. తెలంగాణలో అయితే ఆటో డ్రైవర్ దిక్కు దిశ లేదు, వాళ్ళకి పథకం లేదు, డబ్బులు ఇవ్వడం లేదు. ఆంధ్రప్రదేశ్లో ఇది మొదలు పెట్టారు, మంచిది అట్లా. కానీ ఏమైంది, ఉచిత బస్సు వల్ల ఎవరైతే ఆటో డ్రైవర్లు నష్టపోయారో వాళ్ళకి ఆటో కానీ క్యాబులు కానీ వాళ్ళకు సంవత్సరానికి 10,000 గతంలో మనకు సంవత్సరానికి మా ఈ స్కీమ్ లేకపోతే 10,000 మేము ఇచ్చాం, మీరు కొత్తగా ప్రవేశపెట్టింది అని చెప్పి వైసీపీ వాళ్ళు అంటారు. కానీ ఇప్పుడు ఉచిత బస్సు ప్రయోగం వల్ల ఏమైంది, కొత్తగా ఇప్పుడు ఆటో డ్రైవర్లకు నష్టమైంది. అంటే ఒక పథకం ప్రవేశపెడితే ఇంకో వాళ్ళకి నష్టమైంది. ఒక వర్గానికి లాభం అయితే ఒక వర్గానికి నష్టమైంది. దీనిలో 15,000 ఇస్తున్నారు అంటున్నారు. కానీ నిజంగా బేసిక్ గా మార్పులు రావాల్సింది మంచిదే కదా సార్. ఎట్లాగో 15,000 అనేది వాళ్ళకి వేడి నీళ్ళకి చన్నీళ్ళు తోడై ఉంటుంది కనుక ఏం లేదు, మహా అయితే నెలకు 1,200 రూపాయలు ఇస్తున్నట్లు లెక్క. కానీ వాళ్ళ నష్టమైంది ఎంత, ప్రతి నెలకు దాదాపు రోజుకు 1,000 రూపాయలు నష్టమైంది అనుకోండి, 30,000 రూపాయలు పక్కన పెట్టిన 500 నష్టమైంది, 15,000 రూపాయలు నష్టమైంది. ప్రతి నెలకు 15,000 రూపాయలు నష్టమైతే సంవత్సరానికి 15,000 ఇస్తున్నారు. చెప్పాను కదా, వేడి నెలకు చన్నీళ్ళతోడే. కానీ ఆర్టీఏ శాఖలో అట్లానే అవినీతి ఉంటే, ఇక్కడ చాలా సర్వీసెస్ కు అవినీతి ఉన్నప్పుడు అవినీతిని దూరం చేస్తే నయం కదా. ఒకటి లీనియంట్ వ్యూ తీసుకుంటాం, మీరు ఫైన్లు ఉండవు, రేపు అధికారులు వేధింపులు ఉన్నాయి అంటున్నారు. కానీ కొన్ని సాంకేతిక కొన్ని ఇబ్బందులు కూడా వాళ్ళకి వస్తున్నాయి. ఈ మధ్యన నేను ఆంధ్రప్రదేశ్ వెళ్ళినప్పుడు, మన తిరుపతికి వెళ్ళినప్పుడు తిరుపతి తిరుమల మధ్యన క్యాబులు తీసుకొని తిరిగితే నాకు అర్థమైంది ఏంటంటే, సారథి యాప్ అని ఒకటి ఉంది, ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తున్నారు, పక్కన తెలంగాణలో అమలు చేయడం లేదు. ఇక్కడ సెకండ్ హ్యాండ్ కారు కొనుక్కొని అక్కడ పోవాలంటే సాధ్యం అవుతలేదు. సెకండ్ హైదరాబాద్ ఈ చుట్టుపక్కల తెలంగాణ కానీ రాయలసీమ నుంచి కొంటే కొంత కార్లు పాతవి కొంచెం బాగుంటాయి. ఎందుకంటే విశాఖపట్నం, విజయవాడ లేకుంటే సముద్ర తీరంలో ఉన్న పట్టణాల్లో కొంటే అవి తుప్పు పట్టడం, కొంత గాలి కూడా నష్టమయ్యే పరిస్థితి ఉంటుంది కనుక అవి ఎక్కువ సెకండ్ హ్యాండ్ అమ్ముడు. హైదరాబాద్, మనకు ఢిల్లీ కూడా తెచ్చుకుంటాం, ఢిల్లీ కూడా మన వెహికల్స్. అటువంటిప్పుడు సారథి యాప్ దేశం అంతా అమలు చేయాలి కదా.
పక్క రాష్ట్రం తెలంగాణలో అమలు కాకపోవడం వల్ల కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అంటున్నారు. ఇట్లాంటివన్నీ కూడా సాంకేతికంగా ఇద్దరికి ఉభయ కృషిలో పరి జరిగే అంశాలను కూడా పట్టించుకోవాలి. ఆటో డ్రైవర్లకి ఇవ్వాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే ఉచిత బస్సు వల్ల. నేను మొదటి నుంచి చెప్తున్నాను, ఉచిత బస్సుతో ఎవరికి లాభం లేదు. మహిళలు కూడా గౌరవంగా బతకాలంటే బస్సు రేట్లు తగ్గించవచ్చు అంటున్నాను, పెంచకుండా ఇప్పుడు ఉన్న రేట్లను ఇంకో 4 ఏళ్ళు కొనసాగించవచ్చు కదా. డబ్బులు పెట్టే ప్రయాణం వేరుగా ఉంటుంది, పెట్టండి వేరు ఉంటుంది. దీనివల్ల ఉచిత బస్సు వల్ల ఒక 2 వర్గాలు బాగా లాభపడుతున్నాయి. ఉద్యోగస్తులు లాభపడుతున్నారు, మహిళలు. గతంలో మొదలు ఉద్యోగస్తులు వ్యతిరేకించారు, టీచర్లు వ్యతిరేకించారు, మాకెందుకు ఇవ్వని చెప్పి. ఇవాళ ఏమంటున్నారంటే కొందరు టీచర్లు ఇంటర్వ్యూ చేస్తే మొదట్లో వ్యతిరేకించాము, మేము మాకెందుకు ఉచిత బస్సు అనుకున్నాం, మరి ₹1,00,000 60,000 70,000 జీతాలు వస్తున్నాయి కదా వాళ్ళకు. దానికి తోడు రోజుకు ₹100 ఛార్జీ వరకు ప్రయాణం చేస్తున్నారు. అంటే ఎక్కువైనా చేయొచ్చు, చాలా వరకు ₹100 దూరంగా కూడా ప్రయాణం చేస్తున్నారు. వాళ్ళు పోను 100 రాను 100 200 తప్పినట్టే కదా. అంటే 25 రోజులు ప్రయాణం చేసినా ₹5,000 నుంచి ₹6,000 తప్పుతున్నాయి వాళ్ళకు. ఇది మాకు లాభం అయితే ఇప్పుడు తెలుస్తుంది మాకు అంటున్నారు. మరి ఉద్యోగస్తులకు లాభం ఈ పథకం వల్ల ఏం లాభం అంటున్నాడు. సామాన్య ప్రజలు ఎవరైనా సరే పెద్దగా రోజువారీ ప్రయాణం చేయరు, ఇంటి దగ్గర ఉంటారు, అవసరమైన పోతారు. తల్లిగారింటికి పోవడానికి లేదా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటే వాళ్ళు పోతున్నారు. కానీ వాళ్ళ బుట్టనో లేకుంటే పూల బుట్టనో వేసుకోవడానికి ఆర్టీసీ అధికారులు నిరాకరిస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఇట్లాంటి పరిణామాలు ఇట్లాంటి సమస్యలు చాలా ఉన్నాయి. కనుక ఏదైనా సరే ఉచిత బస్సు అనే పథకం మొదటి నుంచి కూడా నేను వ్యతిరేకిస్తున్నాను. అవి కాకుండా సంక్షేమ పథకాలు చాలా ఉన్నాయి, అవి చేస్తే ఎవరు వద్దన్నారు. కానీ ఇది ఉచిత బస్సు వల్ల మహిళల గౌరవానికి భంగం కలుగుతుంది. అట్లానే దీనివల్ల ఇప్పుడు కొత్త సమస్యలు వచ్చి ఆటో వాళ్ళకి ఇవ్వాలి, దీనివల్ల ఇంకొకరికి వచ్చింది అనుకోండి సమస్య, వాళ్ళకి తీర్చడానికి ఇంకో కొత్త పథకం, ఎన్ని పథకాలు ప్రవేశపెట్టుకుంటూ పోతారు. ప్రజాధనాన్ని పంచిపెట్టుకుంటూ పోతే ఇది ఇట్లాగే ఉంటది. ప్రజలకు కావాల్సిన విద్య, ఆరోగ్యం, మౌలిక వసతులు, దాంతో పాటు మనకు ఉపాధి కల్పన, ఈ 4 చేస్తే ఏ ఉచితాలు అవసరం లేదు. ₹2 కిలో బియ్యం ఎవరు అడగరు, లేకపోతే మీ రేషన్ కార్డులు ఎవరు అడగరు. పేదరిక నిర్మూలన జరుగుతుందా, పేదరికం పెంచుతున్నామా అనేది మాత్రం వీళ్ళు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఏదైనా సరే ఈ పథకాల పట్ల ఎంతసేపు మాట్లాడినా తక్కువే. కనుక ఈ పథకంలో వచ్చిన పరిణామాలను బట్టి ఆటో డ్రైవర్లకు మేలు చేస్తామంటున్నా, మంచిది చేయండి. రైట్. నెక్స్ట్ సాక్షి తెలంగాణ చూద్దాం. స్థానికంపై ప్లాన్ బి 6-8 తేదీలో సుప్రీం హైకోర్టులో బీసీ రిజర్వేషన్ చట్ట సవరణపై విచారణ జరగనుంది. కోర్టు తీర్పుల ఆధారంగా వెంటనే స్పందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే సిద్ధమైంది. ప్రతికూల తీర్పులు వస్తే పాత రిజర్వేషన్ల ప్రకారం వారం ఆలస్యంగా ఎన్నికలు జరగబోతాయి. కొత్తగా షెడ్యూల్ విడుదల చేసి ఎన్నికల నిర్వహణకు పీఆర్ శాఖ ప్రణాళికలను కూడా సిద్ధం చేస్తుంది. బిల్లులపై రాష్ట్రపతి, గవర్నర్ నిర్ణయం తీసుకునే వరకు వేచి చూసేలా మరో ప్లాన్ బి అంటూ కూడా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తుంది. ఈ వార్తను కూడా ప్రధానంగా మనం సాక్షిలో చూస్తున్నాం. ఈ వార్త గురించి ఏం చెప్తారు రామ్మోహన్ గారు? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ఏ పార్టీ ఉన్నా సరే అవగాహన రాహిత్యంతో అసలు ఈ స్థానిక ప్రభుత్వాల ఎన్నికల మీద రకరకాల జిమ్మిక్కులు చేసి జిలేబీగా చక్కెర చేసి చివరికి ప్లాన్ బి అంటున్నాను, అది కూడా అమలు కాదంటారు. నేను న్యాయవాదిగా ఇప్పటి నుంచి చెప్తున్నాను, చాలా రోజులు చెప్తున్నాను. ఈ 30 సెప్టెంబర్లో జరగవన్నా జరగలేదు, ఇప్పుడు కూడా జరగవంటున్నాను. అంటే వాళ్ళ చిక్కులను వాళ్ళే కొని తెచ్చుకున్నారు. అంటే వాళ్ళు ఈ మొత్తంలో కోర్టులను ధిక్కరిస్తూ, కోర్టు తీర్పులను ధిక్కరిస్తూ షెడ్యూల్ ప్రకటించడం పెద్ద తప్పు. అంతకంటే ముందు రిజర్వేషన్లు ఖరారు చేయడం ఇంకా అంతకంటే పెద్ద తప్పు. ఇవాళ చూడండి, ప్లాన్ బి అంటున్నారు కదా. రేవంత్ రెడ్డి గారు ఆనాడు అన్నారు, ఏది మీరు 42% రిజర్వేషన్ మేము ఇవ్వలేకపోతే మా పార్టీ పరంగా మేము ఇస్తామని. అది కూడా పోయింది. ఇప్పుడు ఏమంటున్నారు, ప్లాన్ బిలో 23% పాత రిజర్వేషన్లు కొనసాగిస్తా ఉంటారు. అది సాధ్యం కదా అంటున్నాను నేను. ఎందుకంటే డిలిమిటేషన్ చేశారు, రిజర్వేషన్ ప్రకటించారు. ఇప్పుడు 100 సీట్లు ఉంటే 42 స్థానాలు బీసీలకు ఇచ్చారు. ఇప్పుడు దాన్ని 23 కుదించారు. ఎట్లా చేస్తారు? నిన్నటి దాకా బీసీ అని ఆశ పెట్టి వాళ్ళకి మీ స్థానం, మీ సర్పంచో లేకుంటే మీ ఎంపీటీసో, మీ ఎంపీపీ ప్రెసిడెంటో, మీ జిల్లా పరిషత్ చైర్మన్, జడ్పీటీసీలో ఫలానా 42% రిజర్వేషన్ ఇస్తారని ప్రకటించారు. అవి డిక్లేర్ చేశారు స్థానాలతో సహా. ఇవాళ వెనక్కి తీసుకోవాలంటే 23 స్థానం చేయాలంటే ఏ స్థానం తీసేస్తారు? మళ్ళీ వాళ్ళు కొట్టుకుపోతారు. ఒకసారి డిక్లేర్ చేసిన తర్వాత పెడతానంటే ఆశ, కొడతానంటే భయం అనిపిస్తుంది మనసు. అప్పుడు డిక్లేర్ చేసిన స్థానాల నుంచి ఏవి తీసేస్తారు, అక్కడ సమస్య వస్తుంది అంటున్నాను. వాళ్ళకి అర్థమైతే లేదు, ఎవరు చెప్తున్నారు సలహాలు నాకు ఇప్పటికీ అర్థమైతే లేదంటే కనీస పరిజ్ఞానం ఉంటే చాలు. అడ్వకేసీ అవసరం లేదు, అడ్వకేట్ అంతకంటే అవసరం లేదు. కనీస పరిజ్ఞానం ఉంటే మీరు రిజర్వేషన్లు ప్రకటించారు కదా, ఈ రిజర్వేషన్లు సాధ్యం కాదు అంటున్నాను నేను. పరిస్థితులలో రేపు సుప్రీం హైకోర్టు కంటే ముందు రామ్మోహన్ రావు గారు, ఇక్కడే మనకు ఒక ట్విస్ట్ కనపడుతుంది. సుప్రీంకోర్టు 6వ తేదీ తీర్పు ఉంది స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్ల అంశానికి. అలాగే 8వ తేదీ తెలంగాణ హైకోర్టు తీర్పు ఉంది. మరి 9వ తేదీ తెలంగాణ
ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాబోతుంది. ఇక అక్కడ ఉన్నటువంటి తీర్పు అనుకూలంగా వస్తే తెలంగాణ ప్రభుత్వానికి ఎన్నికలు సజావుగా జరిగే అవకాశం ఉంటుందంటూ కూడా తెలంగాణ ప్రభుత్వం చెప్తుంది. లేదంటే ప్లాన్ బి అమలు చేస్తాం, కోర్టుల తీర్పుల ఆధారంగా వారం ఆలస్యమైన ఎన్నికలకి ఖచ్చితంగా వెళ్తామంటూ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. ఏం చెప్తారు ఈ కోర్టు తీర్పులు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి? అది చెప్తున్నాను, సాధ్యం కాదంటున్నాను. రెండు కోర్టులు కూడా ఇప్పుడు 50% సీలింగ్ మించింది సుప్రీంకోర్టే కదా, తనకు తానే తీసేసుకోదు కదా. తమిళనాడులో 69% ఇస్తున్న రిజర్వేషన్ల మీద కేసు నడుస్తూనే ఉంది కదా, కేసు ఇంకా పెండింగ్ లో ఉంది కదా అక్కడ సుప్రీంకోర్టులో ఇన్నేళ్ల తర్వాత కూడా. అటువంటిప్పుడు తానిచ్చిన తీర్పు తానే వ్యతిరేకంగా ప్రవర్తించేది లేదనుకుంటున్నాను. ఇస్తే ఎవరికి ఇవ్వాలి? బదులు తమిళనాడు వాళ్ళకి రిలీఫ్ ఇచ్చి అది అందరికి వర్తిస్తే వాళ్ళు కదా, అది ఇప్పుడు అతనికి సాధ్యం కాదు. అంటే సుప్రీంకోర్టులో చూకెదురవుతుంది. మేము ఇచ్చిన క్యాప్, మేము పెట్టిన 50% రిజర్వేషన్ దాటొద్దు అనే దాని మీద పడుతుంది. ఒక వాదన వస్తుంది, ఈబీసీలకు ఇస్తున్నారు కదా 10% ఎక్స్ట్రా, మరి ఇప్పటికీ 60% అయింది కదా ఆ రిజర్వేషన్ కలుపుకొని ఒక బాధ వినిపిస్తుంది. అది కూడా అవగాహన రాహిత్యం అంటున్నాను. ఈబీసీలకు ఇచ్చే రిజర్వేషన్ 10 అనేది ఈ మిగతా ఆ 50% రిజర్వేషన్ పరిధిలోకి రావాలి. 50% బయట ఉన్న వాళ్ళ నుంచి 10% ఇస్తున్నారు. అంటే ఆ జనరల్ కోటాలో అందరు వస్తారు కదా, జనరల్ కోటాలో 10% ఈబీసీలకు ఇచ్చారు. అంటే అందులో మళ్ళీ అందరు వస్తారు, అన్ని కులాలు వస్తాయి. కనుక అట్లా చూసుకుంటే ఈ వాదన తప్పు. 6వ తారీఖు నాడు రేపు తీర్పు తప్పుగా వస్తుంది, ఎన్నికల ఆపమనే జరుగుతుంది. 2 మనకు రాష్ట్ర ప్రభుత్వంలో రాష్ట్ర హైకోర్టు కూడా ఎల్లుండి తీర్పు ఉన్నది, అంటే 8 నాడు. 8 నాడు కూడా వాళ్ళ ఆర్డర్లు ధిక్కరించు, 10 రోజులు వాయిదా వేసుకోండి, మీరు షెడ్యూల్ విడుదల చేయకండి, షెడ్యూల్ వద్దంటే కూడా దాని మీద షెడ్యూల్ ఇచ్చేసి మీరు ఏం చేసుకుంటారు చేసుకోండి పొమ్మన్నారు కదా. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ మీద స్టిచెస్ పాస్ అవుతాయి, రాష్ట్ర ప్రభుత్వం మీద స్టిచెస్ పాస్ అయితే ఈ 2 చోట్ల తీర్పు వ్యతిరేకంగా వస్తుంది. ఇక ప్లాన్ బి అమలుకి అస్సలు కాదంటున్నాను. ఎందుకంటే ఇంతకుముందు చెప్పాను కదా, మనకి రిజర్వేషన్ ఆల్రెడీ ప్రకటించాను కనుక బీపీ రిజర్వ్ ఏవి తక్కువ చేస్తారు, ఎట్లా తక్కువ చేస్తారు అనే దాని మీద సమస్య వస్తుంది. ఇప్పుడు ముందుకు వేశారు అడుగు, ముందు పోతే నుయ్యి వెనకపోతే గొయ్యి. 2 రాష్ట్ర ప్రభుత్వానికి చిక్కులే. ప్లాన్ బి కూడా అమలు కాదని నేను కరాఖండిగా చెప్తున్నాను. రైట్, బండారు రామ్మోహన్ రావు గారు, ఇది ఇవాల్టి ది ఫస్ట్ ఎడిషన్. రేపటి ఫస్ట్ ఎడిషన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్.